హాయ్ హలో నమస్తే వనకం సలాం వాలేకుం నేను మీ రామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. ఈరోజు అతి ప్రసిద్ధి చెందిన మన 11వ శతాబ్దానికి చెందిన కర్మాన్ ఘట్కి అయితే వచ్చినాం. ధ్యానాంజనేయ స్వామి గుడికి అయితే వచ్చినాం. దీని చరిత్ర గురించి ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ చరిత్ర ఏంటంటే 11వ శతాబ్దంన గోల్కొండ దుర్గంను పరిపాలిస్తున్న 2వ ప్రతాపుడైన కాకతీయ మహారాజు వేటాడడానికి లక్ష్మీపురం అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ పులి ధ్వని వినిపించి దాని వెంబట ఇస్తుంటే పులి ఒకటేసారి కనిపించకుండా జరిగింది. అక్కడ నుంచి ఒక ధ్వని రామ్ 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 అని ఒక చెట్ల పొదల నుంచి వస్తుంటే ఏందని చెప్పి అక్కడికి వెళ్తే పద్మాసనంతో శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఉంటే ఒక ప్రతిబింబం కనిపించేసరికి ఆ దేవుని పూజించి అక్కడ నుంచి రాజు వెళ్ళిపోవడం జరిగింది. ఆ గోల్కొండ దుర్గంకి వెళ్ళేసరికి రాజుకి అదే రోజు రాత్రి నాకు ఒక గుడి కట్టమని చెప్పి శ్రీ ఆంజనేయ స్వామి అనగా అప్పుడు ఆ రాజు ఈ యొక్క గుడి కట్టడం జరిగింది. అయితే అలానే ఈ గుడి పక్కన చాలా మందిరాలు ఆ రాజుల కాలంకి చెందిన వాళ్ళ రాజుల పరిపాలకులే కట్టించడం జరిగింది. అయితే 17వ శతాబ్దంన ఔరంగజేబు మన గోల్కొండ దుర్గంను ఆక్రమించుకున్నాడు. అదే టైంలో మన గుడులన్నీ ధ్వంసం చేద్దామని చూసిండు. అదే టైంలో ఇక్కడికి ధ్యానాంజనేయ స్వామి గుడి కూడా వాళ్ళ సైన్యాన్ని పంపించి కూలకూడదామని చూస్తే వాళ్ళ సైన్యం వెళ్ళలేకపోతే అదే ఔరంగజేబు తను స్వయంగా వస్తే తనకి చెవులు కంపటిచ్చేలా ఒక ధ్వని అయితే పైనుంచి ఆకాశం నుంచి వినిపించింది. ఏ రాజన్ మందిర్ తోర్నా హైతో తెరా మన్ గట్కర్ అని ఒక ధ్వని వినిపించింది. అది విన్న రాజు మీరు నిజమైన దేవుడైతే నన్ను కనిపియండి అంటే అప్పుడు మన ఆంజనేయ స్వామి ఒక తాటి చెట్టు ఆకుతోని అదే రూపంలో పెద్దగా ఆకాశంలో కనిపించేసరికి ఆ ఔరంగజేబు భయపడిపోయాడు. సో అలా అని చెప్పి కర్మాన్ ఘట్ అనే పేరు రావడం జరిగింది. కర్మాన్ ఘట్ అన్నారుగా కర్మాన్ ఘట్ అంటే అదే కర్మాన్ ఘట్ అనే పేరు ఇది గుడికి రావడం జరిగింది. ఇది చరిత్ర. సో ఇందులో మొత్తం 31 ఈ సైడ్ అయితే చూడండి ఈ ప్లేస్ చేసిన పోస్టర్ మొత్తం 31 ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్ని నేను చూపిస్తా ఒక మ్యూజిక్ పెట్టి. మొత్తం అయితే ఎంటర్ వీడియో చూడండి. ఫస్ట్ టైం మన వీడియో ఎవరు చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నేను మర్చిపోతే కామెంట్ అయితే చేయండి. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీరామ్. మనకి ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ ఉంటుంది. కొంచెం వేరే వే కూడా ఉంటుంది టెంపుల్కి. సో 2 వీలర్ వచ్చి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 4 వీలర్స్కి 10 రూపీస్. స్టార్టింగ్లో మనకి కోనేరు ఉంటుంది. రైట్ సైడ్ చెప్పల్ స్టాండ్. ఈచ్ పేరు వచ్చి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో లెఫ్ట్ సైడ్ మనకి ప్రసాదం కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఆ కార్నర్కి ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఈ ఫ్రంట్కి వచ్చి ఆ రిసిప్ట్ ఇస్తే మనకి ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారు. సో ఇది సిస్టమ్ కంట్రోల్ సెక్షన్ అంట లాస్ట్ది. ఇక్కడ మనం టోకెన్ ఇస్తే మనకి ప్రసాదం ఇస్తారు. ఆ కార్నర్ టోకెన్ తీసుకోవాలి. సో మనకి ఏమేమి ప్రసాదం దొరుకుతాయి నేను ఈ సైడ్కి అయితే పెట్టినా, మీరు సైడ్కి అయితే ఒకసారి చెక్ చేయవచ్చు. వాళ్ళు ఓన్లీ క్యాషే అడుగుతున్నారు, నో పేటిఎం గూగుల్ పే. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ బుకింగ్ కౌంటర్ పక్క నుంచి ఉంటుంది. ఇది ఎంట్రన్స్. బట్ ఈ బుకింగ్ కౌంటర్లో ఛార్జెస్ అయితే ఇక్కడ పెట్టినా నేను ప్రత్యేక పూజలు అన్నీ. సో ఇది ఎగ్జిట్. సో ఈ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళే ముందు ఈ అవుట్ సైడ్ ఏ టెంపుల్స్ ఉన్నాయో అవి అయితే మీకు చూపిస్తాను నేను. సో ముందుగా మనకి శ్రీ సంతోషిమాత టెంపుల్ అయితే ఉంటుంది. జై శ్రీమాత. నెక్స్ట్ శ్రీ కోదండరామ టెంపుల్. జై శ్రీరామ్. నెక్స్ట్ వచ్చి మనకి శ్రీ నాగేశ్వర ఆలయము.
తర్వాత శ్రీ స్ఫటికలింగేశ్వర ఆలయం, తర్వాత వచ్చి మనకి శ్రీ నవగ్రహ ఆలయము, తర్వాత సరస్వతి దేవి ఆలయం. మనకి ఇక్కడ అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కూడా చిన్నపిల్లలకు చేపిస్తారు. దాని ఛార్జెస్ కూడా నేను పెట్టిన సైడ్కి చెక్ చేయొచ్చు. సరస్వతి మాత తర్వాత మనకి ఇక్కడ దుర్గామాత ఆలయం అయితే ఉంటుంది ఎదురుగా. జై శ్రీమాత. దుర్గామాత టెంపుల్ పక్కకే మనకి శివలింగం అయితే ఉంటుంది. అందరు నీళ్ళతో అయితే అభిషేకం చేస్తున్నారు బయట. ఓం నమ శివాయ, శంభో శంకర. పక్కనే మనకి శ్రీ విశ్వనాథ ఆలయం అయితే ఉంది. ఓం నమ శివాయ, శంభో శంకర, హర మహాదేవ్. విశ్వనాథ ఆలయం పక్కన చిన్నది యజ్ఞశాల అయితే కొత్తగా కట్టిర్రు. సో ఇవన్నీ 11వ శతాబ్దంలో అప్పటి రాజులు కట్టినవే. యజ్ఞశాల కానుకొని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంది. టోటల్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ విత్ మార్బుల్స్. చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అయితే ఉన్నాయి. సో బయట అందరూ శివలింగానికైతే నీళ్ళతోని అభిషేకం అయితే చేస్తున్నారు. ఓం నమ శివాయ, శంభో శంకర. సో ఇక్కడ మనకి వాష్రూమ్ సౌకర్యం అయితే ఉంది, టాయిలెట్స్ది. సో ఇక్కడ టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి. ఎదురుగా మనకి ఆ షెడ్లో ప్రసాదం అయితే పంచుతుంటారు. ఈ పక్కకే చిన్న లెఫ్ట్ సైడ్ పూజ స్టోర్ అయితే ఉంటుంది. అందరూ ప్రసాదం గురించి అయితే వెయిట్ చేస్తారు. సో ఈ పూజా స్టోర్ పక్కకే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా దొరుకుతుంది. సో డ్రింకింగ్ వాటర్కి ఆనుకొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. సో అవుట్ సైడ్ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్తో అయితే లాస్ట్. సో బయట దర్శనాలు అయిపోయినాక అందరు ఇక్కడ కూర్చొని ప్రసాదాలు అయితే తింటారు. నార్మల్గా కూర్చొని ఉంటారు, ఓపెన్ స్పేస్. సో మనం మెయిన్ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం స్ట్రేట్. ఈ రైట్ సైడ్ మనకి మెయిన్ కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్, ధ్యానాంజనేయ స్వామి టెంపుల్. అండ్ పక్కకి ఫస్ట్ మనం గణపతి స్వామి టెంపుల్ ఉంటుంది. గణేషుని ఆశీర్వాదం తీసుకొని హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ మొత్తం మనకి ఫ్రీ దర్శనం. ఎదురుగా మనకి వ్రత మండపం అయితే ఉంది 20. సో లెఫ్ట్ సైడ్ మనకి ఆఫీస్ అయితే ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అంటారు. సో పక్కనే శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంది. అప్పటి కన్స్ట్రక్షన్, చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఈ పిల్లర్స్ అయితే చూస్తారు కదా, 11th century క్రియేటెడ్. ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం.
ఎదురుగా మనకి ఫ్రీ దర్శనం. లెఫ్ట్ సైడ్ మనకి కొబ్బరికాయ కొట్టే స్థలం. ఆ పక్కకే చిన్న బావి అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఇంకొక ఎంట్రన్స్, అది ఎదురుగా మనకి అన్నదాన సత్రం. రోజు మధ్యాహ్నం 1 o'clock అయితే ఉంటుందన్నారు. ఈ రైట్ సైడ్ మనకి 100 రూపాయల దర్శనంకి ఫస్ట్ గణపతి టెంపుల్, తర్వాత హనుమాన్ టెంపుల్. జై శ్రీరామ్. మొత్తానికి ధ్యానాంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది. సో ఇది అవుట్ సైడ్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఆ అవతల సైడ్ ఉన్న ఎంట్రన్స్ దగ్గర ఉన్న బయట టెంపుల్స్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే పోతున్నాం. సో ఇది చాలా ఓల్డ్ డోర్ అయితే ఉంది. మొత్తం వుడ్తో చేసినది, కొన్ని సెంచరీస్ టైంలో చేసినది. ఇటు సైడ్ ఎంట్రన్స్లో మనకి కృష్ణుని మందిరం అయితే ఉంటుంది. శ్రీ బాన్సురివాలా కృష్ణాలయం. అండ్ పక్కకే మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, కేదార్నాథ్ హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి, లెఫ్ట్ సైడ్ అయితే కృష్ణుంది, హనుమాన్ టెంపుల్ అయితే ఉంది కదా. రైట్ సైడ్ వెహికల్ షెడ్ అయితే ఉంది, వెహికల్స్ పూజ. అది ఎదురుగా మనకి వాహన హనుమాన్ మందిరం అయితే ఉంది. సో టోటల్ 30 ప్లేసెస్ అయిపోయినాయి. ఇంకొకటి ఉంది 31. అదొక కొత్తగా కట్టిన కాంప్లెక్స్. సో అది కొంచెం బయట ఉంది, చూపిస్తా. సో టోటల్ ఇదంతా 4-wheeler పార్కింగ్. మనం అక్కడ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ కూడా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ గోపురం నుంచి లెఫ్ట్ చూపించిన కదా వెహికల్స్ పార్కింగ్ది, అక్కడ నుంచి అట్లా వస్తే ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వస్తాం. టోటల్ 4-wheelers ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో ఇది కళ్యాణ మండపం, ఇది కొత్తగా కట్టిది, ఇది 31. సో టోటల్ 31 అయితే చూపించిన. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేసుకోరు. థ్యాంక్ యూ. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.